వై జంక్షన్ సర్కిల్ చూడండి ఎంత అందంగా ఉందో. ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని గ్రాండ్ ఫీస్ట్ కి వచ్చాము. అంబియన్స్ చూడండి ఎంత బాగుందో. ఎక్కడికి వచ్చినా ఇట్లాంటి తుత్తర పనులే చేస్తాడు కిక్కిగాడు. ఏం చేస్తున్నావురా? తిను తిను మళ్ళా మళ్ళా. వెరీ గుడ్. ఓకేనా? ఓకే. డ్రెస్కి మ్యాచింగ్ చేసుకున్నారా బ్యాక్గ్రౌండ్? మేము ఇచ్చిన ఆర్డర్ కంటే ముందు ఇవి వచ్చేసాయి. ఇలా లెమన్ తో మీ ఇంట్లో ఉన్న పిల్లలతో ఎంతమంది ఆడుకున్నారో కామెంట్ చేసేయండి. చాలా ఆకలిగా ఉంది. ఆర్డర్ ఏమో ఇంకా రాలా. అలా అనుకున్నానో లేదో ఇలా లాలీపాప్స్ వచ్చాయి. లేట్ లేకుండా లాలీపాప్స్ అయితే మింగేసా. వెంటనే చికెన్ మంది కూడా ఇచ్చేసారు. అన్ని సర్వ్ చేసుకుంటూనే ప్లేట్ చూడండి ఎంత నిండుగా ఉందో. వెంటనే ప్రాన్స్ మంది కూడా వచ్చేసింది. వీడు చూడండి వానికంటూ సపరేట్ చిన్న ప్లేట్ తీసుకొని తింటా ఉన్నాడు. లెట్స్ ట్రై ప్రాన్స్. ప్రాన్స్ మంది కూడా బాగుంది. దానికంటే హైలైట్ అంటే చికెనే. వీడు చూడండి లెగ్ పీస్ ని ఎలా లాగుతుండో. తినడం అయిపోయిందని మా వాడైతే బాయ్ చెప్తుండు. రెస్టారెంట్ నుండి వస్తూనే నేనైతే డిమార్ట్ వచ్చేసా. డిమార్ట్ లో నాకు కావాల్సినవి తీసుకొని నేనైతే మళ్ళీ ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చే లోపు నా కోసం అయితే ఈ వ్రాఫిల్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి. వేఫిల్స్ తో పాటు ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఇది కూడా మింగేసా. అబ్బా టేస్ట్ ఏమన్నా ఉందా? డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. పట్ట అడగట్లేదని ఎవరు కొట్టట్లేదు మామ. తినడం అయిపోతూనే ఫస్ట్ షో మూవీకి అయితే వచ్చేసా. ఇంకా సినిమా ఏంటంటే మీరైతే ఫస్ట్ లోనే చూసేసారు ఇంట్రోలోనే. వీడు చూడండి నాకంటే ఇంట్రెస్టింగ్ గా తలెత్తి మరీ చూస్తుండు. మూవీ ఏమన్నా ఉందని నవ్వుకొని తెచ్చినాం. మల్బగల్ దోశ పాయింట్ అంట. నేనైతే ఒక కారం దోశ ఆర్డర్ ఇచ్చా. దోశ అయితే చాలా బాగుంది. ఇంతే ఈ రోజుకైతే. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.